ఇంట్లో స్నాక్స్ ఎన్ని ఉన్నా సరే మా పిల్లలకి మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఇంకా ఏది చేసినా సరే ఒక 2-3 డేస్ తింటారు. తర్వాత బోర్ కొట్టేస్తుంది మమ్మీ వేరే ఏవైనా చేయవా అని అడుగుతుంటారు. పిల్లలందరూ ఇలాగే ఉన్నారా, లేదంటే మా పిల్లలు మాత్రమే ఇలాగ ఉన్నారా అన్నది నాకు అర్థం కాదు. ఒకవేళ మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్లు పిల్లలకి బయట ఫుడ్ పెట్టకూడదు. మ్యాక్సిమం వీలైనంత వరకు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టాలి అనుకోవటం వల్ల ప్రతిదీ ఇంట్లోనే ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. చేయడానికి నాకు పెద్ద కష్టమేం కాదండి. చాలా ఇష్టం, ఇంట్రెస్ట్ కూడా. పిల్లలకి ఇష్టమైనవి ఏవైనా సరే ఇష్టంగా చేసి పెడతాను. కాకపోతే ఏంటంటే టెట్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది. సిలబస్ అస్సలు అవ్వట్లేదు, ప్రిపరేషన్ సాగట్లేదు. దానివల్ల ఏంటంటే నాకు కుదరట్లేదనమాట. ఈ మధ్య ఊర్లో అవి తిరుగుతున్నాం కదా, సో దానివల్ల కుదరక చేయలేదు. మొత్తానికి పిల్లలు బాగా విసిగించేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడైతే జొన్నపిండితో మురుకులు ప్రిపేర్ చేస్తున్నాను. ఏం లేదు, 3 కప్పుల జొన్నపిండికి 1 కప్పు బియ్యపిండి, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, వేడి నూనె వేసేసి కలిపేసుకున్న తర్వాత వేడి వాటర్తోనే పిండిని అయితే కలిపేసుకొని ఇంకా మనకి ఇష్టమైన షేప్లో నూనెలో ఈ విధంగా ఒత్తేసుకోవడం.